ప్రత్యేకంగా విశాఖపట్నానికి రావడానికి గల కారణం ఏమిటంటే నేను 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమతో అభిమానంతో నా కుటుంబ సభ్యుల్లాగా భావించి ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యంగా విశాఖపట్నం పాత జిల్లా నుంచి అమరు మిత్రుడు అమరు, అదేవిధంగా ధర్మశ్రీ చింతలపూడి వెంకటరామయ్య గారు ఇంకా తదితరుల నాయకత్వంలో పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి బయలుదేరి నా ఇంటికి వచ్చి నా కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం సంఘీభావం చెప్పినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకున్నామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రావటం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను కష్టంలో ఉన్నప్పుడు అన్యాయంగా అక్రమంగా దాడి చేసి జైలుకు పంపినప్పుడు అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు. మీ కుటుంబానికి జరిగింది అన్యాయమని ప్రపంచానికి చెప్పటమే కాదు, నా కుటుంబ సభ్యుల్ని కూడా ఓదార్చేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా దూరం నుంచి ప్రేమతో అభిమానంతో ఏ విషయాన్ని ఆశించుకోకుండా వచ్చినటువంటి వీరందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరీ మరీ చెప్పాలనే ఉద్దేశంతో నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంటికాడ అన్నీ చూసుకున్న తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చి వీరికి నా ధన్యవాదాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని మనవి చేస్తున్నాను. వీరు చూపించినటువంటి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా నా కులస్తులు ఆల్మోస్ట్ నా కుటుంబ సభ్యుల్లాగా భావించారు. మా అంబటి రాంబాబుకి అన్యాయం జరిగింది అని భావించారు. ఒక కులం మరొక కులం మీద దాడిగా దీన్ని భావించి ఇంత సంఘీభావం తెలిపినటువంటి వారికి మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఒక్కళ్ళు కాదు వచ్చి నీ ముగ్గురు పేర్లే చెప్పాను, కానీ ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వాలంటీర్గా నేను ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయాను. వాలంటీర్గా టైం అంటే టైంకి బయలుదేరి గుంటూరు వచ్చారు. ఊరిని ఒక పిలిపిస్తే చాలు సొంత కారులు పెట్టుకొని మన కుటుంబ సభ్యుడికి ఏదో అన్యాయం జరిగింది వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి వచ్చారంటే చాలా బాధలో కూడా చాలా సంతోషమని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. అంటే జరిగినటువంటి అంశం ఎంత బలంగా ప్రజల మధ్యకి వెళ్ళింది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి పరిశీలన చేయండి మీరు. సరే, చిన్న చిన్న దాడులు జరిగాయి, గొడవలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటాయి, మనం వాటిని ఆపలేం. జరిగిన తర్వాత హుటాహుటిని వెళ్ళి ఆపేస్తారు పోలీసుగానే జరిగింది. కానీ గత నెల 31వ తారీఖున జరిగినటువంటి, అంతకుముందు 31 తారీఖు జరిగినటువంటి దాడి, నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ఏ విధంగా జరిగిందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించుకోవలసినటువంటి సంఘటన ఇది. చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైన సంఘటన. 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ముగిసింది? వాళ్ళకి అలుపు వచ్చిన తర్వాత ముగిసింది. 12 తర్వాత ముగిసింది. 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేశారు. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద కంటిన్యూస్గా దాడి. ఈ సమాజంలో పోలీసు లేదా? పోలీసింగ్ లేదా? ఉంది. ఎక్కడుంది? అక్కడే ఉంది పోలీసులు. పోలీసు బలగాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. పోలీసు బలగాల సమక్షంలో
రాజధానిలో గుంటూరు లాంటి పట్టణంలో నడిబొడ్డులో 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా దాడి జరుగుతుంటే అడిగిన వాడు లేడు, ఆపిన వాడు లేడు. ఎందుకు జరిగింది ఇది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి ఎవడాపలా. అదే ఏదైనా జరిగితే ఆపేసేవాళ్ళు, టకటక పోలీసు వచ్చేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రే మానిటర్ చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేషే మానిటర్ చేశాడు. ఇది సమాజానికి మంచిదా అని అడుగుతా ఉన్నా నేను. విఘ్నులు అయినటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మా పార్టీ వాళ్ళే అవసరంలా. ఆలోచించండి, బుర్రలు పెట్టి ఆలోచించండి. ఏంటండి ఆ జరిగినంత సేపు ఆల్ వీడియోస్, ఆల్ టీవీస్ లైవ్ ఇస్తున్నాయి. ఒక టీవీ అని చెప్పను, సాక్షే కాదు, అన్ని టీవీలు లైవ్ కెమెరాస్ వస్తున్నాయి. అది ఒక పక్కన నా ఇల్లు, ఒక పక్కన నా ఆఫీసు, మధ్యలో జనం, పెట్రోల్ బాంబులు, లాఠీలు, రాడ్డులు, కొట్టటాలు, నిప్పు పెట్టటాలు. చూసేవాళ్ళకి ఏమనిపించింది? అసలు ఈ అంబటి రాంబాబుని చంపేస్తారా, వదిలేస్తారా? దిస్ ఇస్ ద సస్పెన్స్. అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల వాళ్ళు చంపలేదు. చంపిన దిక్కేముంది? చంపితే ఇవాళ 4 రోజులు దాటిపోయి ఉండేది. అంటే ఇంత ఘోరమైన, అన్యాయమైన, అక్రమమైనటువంటి దాడిని ప్రజలు సహిస్తారా? సరే, దాడి అయిపోయింది. ఏం కేసు పెట్టారు? ఏం కేసు రిజిస్టర్ చేశారు? పోలీస్ యంత్రాంగం నథింగ్. స్టేషన్ బెయిల్. నేను చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టానని మళ్ళా క్షమాపణ చెప్పిన తర్వాత దాడి చేసి 18 రోజులు జైలుకి పంపించారు. దాడి చేసి, సర్వనాశనం చేసి, కార్లు పగలగొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి టక్కన బెయిల్ ఇచ్చింది. ఏంటిది? చట్టాలు పనిచేస్తున్నాయా, పనిచేయట్లేదా? అంటే నా మీద మాత్రమే చట్టం పనిచేస్తుందా? నా మీద దాడి చేసిన వాళ్ళ మీద చట్టం పనిచేయదా? ఏం చంద్రబాబు నాయుడు గారిది? ఇదేనా నీ గవర్నెన్స్? ఇదేనా నీ పరిపాలన? దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత లేదా నీకు భవిష్యత్తులో? ఇవాళ లేదనుకుంటున్నాము. ఖచ్చితంగా ఒకరోజు వస్తాను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేను మరోసారి చెప్తున్నా మీ అందరి సమక్షంలో, మీడియా ద్వారా, నేను తిట్టని మాటలు తిట్టినట్టు రాశారండి. కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టాను రాశారు. చంద్రబాబు నాయుడు కులం పెట్టి తిట్టాను రాశారు. ఏమని చేయమండి ఇది? నా ఇంటి మీదకి వచ్చి నా కులం పేరు పెట్టి తిట్టారు మహిళల్ని. ఇది ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? మీరు కులాలను రెచ్చగొడుతుంది మీరా, మేమా? కులాలను రెచ్చగొట్టి ఏం సాధిద్దామని అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు, మీ పతనం ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి. శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటాను అనేటువంటి భ్రమ నుంచి బయటకు రండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చర్చ జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, అక్రమం జరుగుతూ ఉంది అనే విషయం మీద ఇప్పటికైనా పునరాలోచించుకోమని మనం చేస్తున్నాం. ఇప్పటికీ నేను డిమాండ్ చేస్తున్నా, నా మీద దాడి చేసిన వారు, నా ఇల్లు పగలగొట్టిన వారు, నా ఆఫీస్ పగలగొట్టిన వాళ్ళు, నా కార్లు పగలగొట్టిన వాళ్ళు, నా ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టకపోయావా, యాక్షన్ తీసుకోకపోయావా, అనుభవిస్తావు చంద్రబాబు, లోకేష్, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇంటెన్షనల్గా కేసులు లేకుండా చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో. అనుభవిస్తారు మీరు, గుర్తుపెట్టుకోండి. నా నినాదం ఇదే. నా మీద ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే అన్యాయం చేశారో వారి మీద కేసు పెట్టకోకుండా మీరు ఇలాగే ఉంటే దీనికి మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నా. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి నుండి ఎక్కడికి పోరు. మీరు ఏదో భయపెట్టాలనుకుంటున్నారేమో మమ్మల్ని.
మీరు భయపడితే భయపడటానికి సిద్ధంగా లేము, మొండికి వేసి కూర్చున్నామని కూడా మనం చేస్తున్నాం. మీ ఎర్ర బుక్కులు, పిచ్చి బుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవని కూడా మనం చేస్తున్నాం. ఇంతకని ఏం చేస్తారు మీరు? జైల్లో పెట్టారు, పోలీసుల చేత కొట్టించడానికి ప్రయత్నం చేశారు, ఒక కేసులో బెయిలిస్తూ ఇంకో కేసులో పెట్టారు. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంతకన్నా చేసింది ఒకటే, మీరు చంపేయాలి, అంతేగా. దానికి కూడా సిద్ధపడి ఉన్నాం అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పరిపాలనలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు సంవత్సరంలో 2 సంవత్సరాల లోపే జరుగుతూ ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి ఉత్తరాంధ్ర నుంచి నాకు బలంగా, మద్దతుగా, ప్రేమతో, అభిమానంతో, వాలంటరీగా ఎవరు పిలవకోకుండానే కాపు సమాజం మొత్తం కదిలి వచ్చినందుకు నిజంగా నా జీవితాంతం రుణపడి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో. కష్టకాలంలోనే పలకరిస్తారు. నా కష్టంలోనే నాకు తోడుగా ఉన్న బంధువులు మీరందరూ అని కూడా ఈ సందర్భంగా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేసుకున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా కాపులు టార్గెట్ చేసుకుంటున్నారు. గతంలో రంగా గారు అవ్వచ్చు, లేదంటే ముద్ర గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, రేపు అమర్ గారు అవ్వచ్చు, ధర్మశ్రీ గారు అవ్వచ్చు. ఇటువంటి దాడులు ఏ విధంగా ఎదుర్కొంటారు సార్? దానికి మీరు గుర్తుపెట్టుకోండి, వంగవీటి మోహన్ రంగారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దారుణంగా హత్య చేశారు. ఎవరు హత్య చేశారు? తెలుగుదేశం గూండాలు హత్య చేశారు. ఓకే, ఎవరు సహాయంతో చేశారు? పోలీస్. చాలామంది కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు, అమర్ లాంటి కుర్రోళ్ళు ఇంకా అవగాహన లేకపోవచ్చు. వాళ్ళ నాన్నగారు మాతో పాటు శాసనసభ్యులుగా చేశారు, మంత్రిగా కూడా చేశారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గురునాథరావు గారు నాకు చాలా మిత్రులు, వారికి తెలుసు. మేమందరం కళ్ళారా చూసాం, కళ్ళారా అంటే విన్నాం. పోలీసులు వచ్చారు, మొత్తం అన్ని చెక్ చేశారు. ఏది? వంగవీటి మోహన్ రంగారావు గారి కుటీరం అంతా చెక్ చేశారు. ఎందుకు చెక్ చేశారో తెలుసా? దుండగులు వచ్చి దాడి చేయబోతున్నారని పోలీసులకు తెలుసు. వీరి ప్రోద్బలంతోనే వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఏమన్నా ఆయుధాలుండి అటాక్ చేస్తారా అని వీళ్ళు నిర్వీర్యం చేయడం కోసం చెక్ చేసి కూర్చున్నారు. అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపేశారు. మొన్న జరిగింది ఏంటి? సంపలా నన్ను ఇంకా విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ దాడి చేశారు. విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ 7 hours చంపేస్తే అరగంటలు వెళ్ళిపోయేవాళ్ళు. చంపలేదు కాబట్టి 7 గంటలు ఉన్నారు. ఇప్పుడైనా చూశారు 7 గంటల దాడి? మీరు ఎక్కడైనా 7 గంటల దాడి ఎప్పుడైనా ఈ సమాజంలో, నాగరిక సమాజంలో ఎప్పుడో దాడి చూసారా? ఏదైనా కోపం వస్తే, ఎవరినైనా నాయకుడు అంటే నిజంగానే కోపం వస్తుంది, నేను కాదన్నా. టక్కన వచ్చేస్తారు, రాళ్ళు వేసేస్తారు, కొడతారు, పారిపోతారు పోలీసులు రాగానే. 7 గంటల సేపు చేశారు. ఒకటి వంగవీటి మోహన్ రంగ, మీరు ఇంకోటి మాట అన్నారు, ముద్రగడ పద్మనాభం. నేను మనవి చేస్తున్నా, ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు ఉద్యమ బాట పట్టాడు? ఎందుకు పళ్ళాలు కొట్టాడు? కారణం ఏమిటి? ఎవరు దీనికి కారణం? ఈ రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరు అడిగారు? కాపుల్ని బీసీలో చేర్చమని డిమాండ్ చేశారా? ఉద్యమం చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు వాగ్దానం 2014లో. వితిన్ 6 months 6 నెలల్లో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది. ప్రత్యేకమైన కమిషన్ వేస్తాను, రిపోర్ట్ తెప్పించుకుంటాను. వితిన్ 6 monthsలో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది అని ఎన్నికల్లో చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 6 నెలలు లేదు, సంవత్సరం లేదు చేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం ప్రారంభించారు. తప్ప ప్రజాస్వామ్యం తప్ప? చెప్పండి నాకు. ఎవరినైనా అడుగుతా ఉన్నా, కడమ కాపులనే కాదు, కడమ కులాలందరినీ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే ఉద్యమం చేయటం తప్ప? పళ్ళాలు కొట్టడం తప్ప? ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేయటం తప్ప? నిరాహార దీక్ష చేస్తే ఇల్లు పగలగొట్టి, భార్యను తిట్టి, కొట్టి,
రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్నటువంటి ఆసుపత్రిలో బంధించి ఎన్ని చిత్రహింసలు పెట్టారండి. చంపడానికి ప్రయత్నం చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ చేశారు కదా. అప్పుడు కదా మేము, మీకు గుర్తుందో లేదో, నేను ఇంతకుముందు కూడా చెప్పా, దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, సి రామచంద్రయ్య గారు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, సి రామచంద్రయ్య గారు, తోట చంద్రశేఖర్ గారు, పల్లారాజు గారు, మేమందరం కలిసి హయ్యత్తులో సమావేశమై ముద్దగడ పద్మనాభానికి ఏమైనా జరిగితే సహించం కాపులం అని గర్జించిన రోజున భయపడ్డాడు. వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్దగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము అని దాసరి నారాయణరావు గారు, స్వర్గీయ దాసరి నారాయణరావు గారు చనిపోయి ఎక్కడున్నాడో గర్జించాడు. తర్వాత చిరంజీవి గారు కూడా గర్జించాడు. ఆ తర్వాత వెనక్కి వచ్చాడు. ఈ 3 సంఘటనలు, ఒకటి వంగవీటి మోహన్ రంగా, 2 ముద్రగడ, నువ్వు ఉన్నావా, మన ధర్మశ్రీ కూడా ఉన్నా అంట. తర్వాత మరి నిన్న జరిగిన సంఘటన ఎంత కాపుల మీద జరిగే దాడి కాదా? అసలు నా మీదకి వచ్చిన వాళ్ళు ఎవరు? ముద్దాయిలు చూడండి, అందరూ ఒకే కమ్యూనిటీ. కాపులు కూడా వచ్చారు, ధర్నా చేద్దామంటే వచ్చారంట. దాడి జరుగుతుంది, ఏంటమ్మా దాడి ఇది అని అంటే, మీరు పోండి అన్నారంట. నాకు కడవ వాళ్ళు తెలుగుదేశంలో ఉన్న కాపులే చెప్పారు, ధర్నా చేద్దాం రాంబాబు గారి ఇంటి ముందని రమ్మన్నారు, మేము వచ్చాము, దాడి చేసి కొడతంటే ఏమిటి అన్యాయం అంటే మీరు బాగుండి అని చెప్పి మమ్మల్ని నెట్టేశారు అని చెప్పారు. ఇంత కుట్రపూరితంగా చేయటం, అటు ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూలో కానీ, వంగవీటి మోహన్ రంగారావు గారి ఇష్యూలో కానీ, నా ఇష్యూలో కానీ ఏమిటి అన్యాయం? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేక ఆటవిక సమాజంలో ఉన్నావా? చంద్రబాబు నాయుడు గారి ఒక దుర్మార్గమైన పరిపాలనలో ఉన్నావా? ప్రజలు చర్చించాలని మనం చేస్తున్నాం. ప్రతి చోట చర్చ, మేధావులందరినీ అడుగుతా ఉన్నా నేను ఇవాళ. నేనేమి హత్యలు ప్రోత్సహించిన వాడిని కదా, నా చరిత్ర చూసుకోమని అడుగుతా ఉన్నా. మేధావులందరినీ అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో దిగ్గులైనట్టు ప్రజలను అడుగుతా ఉన్నా. నేను విమర్శాత్మకంగా మాట్లాడే కంఠమే తప్ప నేను ఎప్పుడైనా ఎక్కడైనా హత్యల్ని ప్రోత్సహించానా, అన్యాయాన్ని ప్రోత్సహించానా చెప్పండి? హింసను ప్రోత్సహించానా చెప్పండి? అంటే మాట్లాడే గొంతు కూడా మాట్లాడకూడదా ఈ రాష్ట్రంలో? పాపం లోకేష్ కోపం వచ్చి ఉంటుంది, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదంటే ఆయన కోపం వచ్చి ఉంటుంది. ఇప్పటికీ చెప్తా ఆ మాట, లోకేష్ రెడ్ బుక్ని మా కుక్కలు కూడా లెక్క చేయవని అదే స్టాండ్ నాది ఇప్పటికీ కూడా. నా స్టాండే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త స్టాండు కూడా లోకేష్ రెడ్ బుక్ని కుక్కలు కూడా లెక్క చేయవు. అవసరమైతే జైలుకి వెళ్తాం, జైలు నింపుతాం ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా కాసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉంటాం. కానీ హింసలకు తావులేనటువంటి ఒక సమాజం కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజానీకానికి మీరు ఇస్తున్నది ఇదేనా అని అడుగుతా ఉన్నా. లోకేష్ గారు ఆలోచించుకోమని మనం చేస్తున్నా. నాకు ఒక ఆశ్చర్యం వేస్తే, చంద్రబాబుకి ఇలాంటి బుద్ధులు ఎప్పుడు లేవు. నేను 49 నుంచి రాజకీయాలు ఉన్నాను కదా, ఇలా దాడులు చేసే బుద్ధి లేదు. మటలు చేపించేస్తాడు కానీ ఎవరికి తెలియకోకుండా ఇలా దాడులు చేసే పరిస్థితి లేదు. ఇది మన సార్కి వచ్చింది, లోకేష్ సార్కి వచ్చినటువంటిది ఈ బుద్ధి. వినాశకాలే, విపరీత బుద్ధే వినాశకాలే. పోతారు కొట్టుకుపోతారు. ప్రజాస్వామ్యం వేవులో కొట్టుకుపోతారు. బాబు కొడుకులు ఇద్దరు రాసుకోండి, ఎవరు కాపాడలేరు. ఆయన కూడా కాపాడలేడు. ఎవరు? ఆయన కూడా కాపాడలేడు. ఆయన కూడా మీరు లాక్కుపోతారు. ఆ పవన్ కళ్యాణ్ కూడా లాక్కుపోతారు మీరు ఓటమి వైపుకి. ఎవరు కాపాడలేరు అనుకుంటున్నాడు చంద్రబాబు. లోకేష్ ఏమనుకుంటున్నారంటే, మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాపుల్లో, కాపులు మేము ఏం చేసినా ఈయన వల్ల మాకు వచ్చేసి అనుకుంటారు. ఉండదట, అట్ట ఉండదట. 2014లో పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల నువ్వు అధికారంలోకి వచ్చాను, మళ్ళా మొన్న పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల నేను అధికారంలో కూడా వచ్చాను, మళ్ళా నేను పవన్ కళ్యాణ్ని అలాగే పట్టు కూర్చుంటాను, నేను అధికారంలోకి వస్తాను అనుకుంటే భ్రమ. ఆ భ్రమల నుంచి మీరు బయటికి రాలేరు. ఈ దుర్మార్గాలు ప్రజలు క్షమించరు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటాను. ఓకే.
ఇచ్చుకొని ఏమైంది? నా ల్యాండ్కు విజిలెన్స్ ఎతుకుతున్నారబ్బా. ఎందుకంటే అంబటి రాంబాబు జైల్లో పెట్టాం, కేసులు పెట్టాం, 18 రోజులు జైల్లో ఉన్నాడు. బెయిల్ తెచ్చుకున్నారు. లీగల్ టీం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మా లీగల్ టీం అద్భుతంగా పనిచేసింది. 18 రోజులకే బయటకు వచ్చాను. నేనే అనుకోలేదు. నేను వెళ్ళేటప్పుడే అనుకున్నా నెల మినిమం 3 నెలలు మ్యాక్సిమం అని. 18 రోజులకు వచ్చేసా. వాళ్ళకి మింగుడు వచ్చినా కూడా వీడు పొగడ తగ్గట్లేదు. వీడు మళ్ళీ అదే టోన్తో మాట్లాడుతున్నాడు. అంటే లంగి మాట్లాడాలన్నమాట, భయపడిపోవాలన్నమాట, ఉనికిపోవాలన్నమాట. లోకేష్ గారి దెబ్బకి, రెడ్ బుక్ దెబ్బకి వీడు వనకట్టలేదు. ఏం చేయాలి? ఇన్ని ఎదుగుతున్నారు. నిక్కర్లో పెడదామా, లేకపోతే తన భూములు ఉన్నాయి, ఆ భూముల్లో ఏమన్నా దొరుకుద్దా? ఎదుగుతూ ఉన్నారు భూతార్థం పెట్టి, ఆఫీసులందరినీ పెట్టి ఎతుకుతూ ఉన్నారు. ఏం చేస్తారు మీరు? మళ్ళీ లోపల వేసుకుంటారు. అంతేగా. నేను చెప్పామన్నా రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడే బ్రదర్ వెళ్ళి వస్తానని చెప్పా. అటు అనకూడదు సార్ అన్నాడు. వస్తాం సార్, మళ్ళా ఈ లోకేష్ మళ్ళా మమ్మల్ని జైలుకి పంపిస్తాడు, మేము రెడీ ఉన్నాం, మళ్ళా వస్తామని చెప్పి వచ్చా. ఏం భయపడే ప్రశ్నే లేదు. జైలుకి వెళ్ళడానికి భయపడితే రాజకీయాలు చేయలేమని నిర్ణయానికి వచ్చాను. ఎన్నిసార్లైనా లోకేష్ పంపిస్తే జైలుకి వెళ్తాను, అక్కడే ఉంటాను. ఏ మాత్రం తగ్గను. ఇది నా కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చే విధంగా నేను పనిచేస్తాను. నాకు మద్దతు ఇచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా నా ప్రవర్తన ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను